కేసీఆర్ సినిమా అయితే చూశాను మచ్చా. ఇంకా ఈ సినిమా ఎలా ఉందంటే నాకైతే ఓకే ఓకే ఒక బిలో ఎవరెస్ట్ సినిమా అని చెప్తాను. నాకు పెద్దగా ఎక్కలేదు. ఇంకా సినిమా విషయానికి వస్తే రాకింగ్ రాకేష్ చాలా కష్టపడి మరి ఈ సినిమాని తీసాడు. ఆ కష్టం అనేది మనకి సినిమాలో కనిపిస్తుంది. ఇంకా సినిమా విషయానికి వస్తే సినిమాలో లవ్ ట్రాక్ అయితే మనకి ఒకప్పుడు భూ కైలాష్ అనే సినిమా వచ్చింది. అదే వేణుమాధ గారి సినిమా. ఆ సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యి తీశారేమో. నాకైతే భూ కైలాష్ సినిమానే గుర్తొచ్చింది. కావాలంటే ఒకసారి ఈటీవీ విన్ యాప్లో ఉంటుంది, ఆ సినిమాని ఒకసారి చూడండి. ఇంకా భూ కైలాష్ సినిమాలో వేణుమాధవ్ పొలాన్ని అమ్ముకొని సిటీకి వచ్చి జల్సా చేస్తాడు. ఈ సినిమాలో మన రాకేష్ ఒక బలమైన కోరికతో హైదరాబాద్కి వస్తాడు. ఆ కోరిక తీరిందా లేదా అనేది మీరు సినిమా చూడాల్సిందే. విలేజ్లో జరిగే సీన్స్ అన్నీ పెద్దగా బాగోవు, చిరాకు వస్తాయి. జబర్దస్త్ స్కిట్ లాగానో కొంచెం ఆర్టిఫిషియల్గా ఉంటాయి తప్ప ఎక్కడ నేచురల్గా ఉండవు. రాకింగ్ రాకేష్ ఎప్పుడైతే హైదరాబాద్కి వస్తాడో అప్పుడు గాంచి సినిమా అనేది బాగుంటుంది. ఇంకా సినిమా చూస్తుంటే కేసీఆర్ గారు ఏదైతే పథకాలు పెట్టారో ఆ పథకాలు పేదవాళ్ళకి ఎలా యూస్ అవుతున్నాయి అనేది సినిమాలు చూపించారు. ఆ సీన్స్ అన్నీ బాగున్నాయి. రాకింగ్ రాకేష్ కొన్ని ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చేశాడు, కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే పెద్దగా చేయలేకపోయాడు. ఇక సినిమాలో సాంగ్స్ కూడా పెద్దగా నాకు ఏం అనిపించలేదు. బీజిఎం కూడా ఏదో సోసోగా ఉంది తప్ప అంత గ్రేట్గా అయితే లేదు. హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది. తన ఫస్ట్ సినిమా అయినా చాలా బాగా చేసింది. ఇంకా రాకింగ్ రాకేష్ గురించి చెప్పక్కలేదు. యాక్టింగ్ అనేది చాలా బాగా చేశాడు. అక్కడక్కడక్కడ కొంచెం యాక్టింగ్ అనేది మిస్ అయింది, అంటే సరిగా చేయలేకపోయాడు. సినిమాలో చాలామంది యాక్టర్స్ ఉన్నారు. ధనరాజు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇచ్చారు. ఇంకా సినిమా ఫోటోగ్రఫీ, డైరెక్షన్ అనేవి కూడా ఓకే ఓకే తప్ప అంత గ్రేట్గా అయితే లేదు. ఓవరాల్ చెప్పుకోవాలంటే ఈ సినిమా చూడాలనుకుంటే మీ ఇష్టం, అది చూడండి. నాకైతే పెద్దగా అనిపించలేదు. యావరేజ్ సినిమా అని చెప్తాను. మీకు నచ్చచ్చేమో, నాకు పెద్దగా ఎక్కలేదు. నా రేటింగ్ అయితే 2/5. ఈ వీకెండ్లో వెళ్ళాలా వద్దా అనేది అది మీ ఇష్టము.